విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. ప్రస్తుతం మనం విజయవాడలోని వారధి దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్ దగ్గర ఉన్నాం. అసలు ఈ అన్నా క్యాంటీన్ అనే ఆలోచన ఎలా వచ్చింది ఈ ప్రభుత్వానికి? ఫస్ట్ తమిళనాడులో జయలలిత గారు అమ్మా క్యాంటీన్ అని మొదలుపెట్టారు. తర్వాత వచ్చిన స్టాలిన్ గవర్నమెంట్ దీని మీద రివ్యూ చేసి ఈ పథకం చాలా బాగుంది, పేద ప్రజలకు ఎంతో మంచిది అని చెప్పి దాన్ని కంటిన్యూ చేయమన్నారు. కానీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో అలా జరగలేదు. జగన్ అన్న గవర్నమెంట్ రాగానే వెంటనే అన్నా క్యాంటీన్లు మూయించేశారు. తద్వారా పేద ప్రజల కడుపు కొట్టినట్టయింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నా క్యాంటీన్లు మొదలుపెట్టారు. 5 రూపాయలకి అన్నం పెట్టే ఈ పథకం గురించి జనాలు ఏమంటారో మనం తెలుసుకుందాం. ఎలా ఉంది? ఎక్సలెంట్ సార్. 5 రూపాయలకి భోజనం అంటే ఓకేనా సార్? 1/2 టీ కూడా రాట్లా. 1/2 టీ కూడా రాట్లా. నేను గవర్నమెంట్ మాట్లాడను. నేను పక్కా సార్ మీ అభిప్రాయం చెప్పండి అంతే. ఎక్సలెంట్ సార్. నేను పనికి వెళ్ళా, నా జేబులో 5 రూపాయలు ఉన్నాయి, పట్టుకుని కడుపు నిండా భోజనం అయితే వచ్చింది. ఎక్సలెంట్ భోజనం. ఎందుకంటే ఇంట్లో అమ్మ పెట్టినట్టు చక్కగా సాంబార్ ఇచ్చారు, ఒక కర్రీ ఇచ్చారు, తిన్నాం చాలు. అంటే ఐలాపురం, స్వర్ణ ప్యాలెస్ అంత ఫుడ్ అక్కర్లా, ఓన్లీ 5 రూపాయలకి భోజనం పెట్టి గవర్నమెంట్. ఇదే గవర్నమెంట్ లాస్ట్ జగన్ గారు చేస్తే ఎక్సలెంట్గా ఉండేది. అన్నా కానీ జగన్ గారు ఎత్తడం మన కారణం తెలియదండి. అంత డీప్కి వెళ్ళాలి. నేను పొలిటికల్ థింగ్ కాదు, నేను చదువుకునే MBA. ఇది నాకు తెలియదు. ఆయన వచ్చాడు, అసలు అన్నా కానీ తీయడం వల్ల పెద్ద లాభం ఏం లేదు. అన్నా క్యాంటీన్ తీయడం వల్ల ఆయనకి లాభమే లేదు. ఆయన ఓడిపోవటం కారణం సెకండ్ మనది. అన్నా కానీ జగన్ గారు ఓడిపోవటం సెకండ్ మనది. ఇప్పుడు పనికి పని ఆటోడు 10,000, లారీకి 5,000, ఆడికి 10,000 ఏమంటావు అవసరమా ఈ జీవితంలో? వైఎస్ఆర్ గారు వచ్చాడు, నా కార్డు ఇరిగిపోయింది సార్, నేను గవర్నమెంట్కి చేయించుకున్నా. వైఎస్ఆర్ 3 లక్షలు వైఎస్ఆర్ చేయించాడు. నేను లేబర్ డిపార్ట్మెంట్లో చేస్తాను, పేదోడిని చేసే చక్క. అది కావాలి, ప్రజలకు ఉపయోగపడి పని చేయండి. లాయర్కి 5,000, మసీదులో 10,000, ఆడికి 5,000, పాస్టర్ గారికి ఎందుకు ఇవ్వాలి నువ్వు? వై నాట్? ఎందుకు? చాలా మంది లాభపడ్డా అన్నారు వైఎస్ఆర్ హయాంలో. ఏంటి సార్? జగన్ అన్న హయాంలో చాలా మంది లాభపడ్డారు అంటారు. ఇంట్లో 18,000 నిండిపోయి 45 నుంచి బాలు పడ్డారు. మేము ఓసీ సార్, క్యాస్ట్ కాపు, మేము ఉపయోగపడ్డాం, మాకు అక్కర్లా. మొత్తానికి అన్నా క్యాంటీన్ అయితే బాగుందంటారు. అన్నా క్యాంటీన్ వెళ్ళండి గుడ్ సార్. ఇప్పుడు అన్నా క్యాంటీన్ బాగుందని కాదు, మీరు నేను కాదు సార్, 100కి 90% వెళ్ళనుకుంటాను. ఇప్పుడు తింటున్నాను సార్, వెళ్ళిపోయావు, నాకు డబ్బులు 5 రూపాయలు ఉన్నాయి, తిన్నాం. చెప్పండి సార్, ఈవెన్ స్టూడెంట్స్ ఇంట్లో 3,000 పంపిస్తారు సార్. 3,000 ఆడు 40 రూపీస్ లేదు, చీప్ భోజనం 40 రూపాయలు చక్కగా తినేస్తాడు. అయితే జగన్ గారు చేస్తే హైలైట్ అయ్యేది. ఆయన ఏం చేసేది, తండ్రి ఇష్యూ అయ్యి బోర్డులు బోగలు ఎక్కడం అవి చేయడం తప్ప. అతను జగన్ గారు అంటే నాకు అభిమానం. చెప్పాక నేను ఐ కాంగ్రెస్ ఫస్ట్ నుంచి. ఐ కాంగ్రెస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. ఓకే సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాది ఉయ్యూరు అండి. ఉయ్యూరు నుంచి వచ్చారా? ఎలా ఉంది సార్ ఫుడ్? ఎలా ఉంది అన్నా క్యాంటీన్? పర్లేదు అంటున్నారు, అంటే అసలు ఎలా ఉందో చూద్దామని వచ్చాను. మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకా తినలేదు. ఓకే, స్టార్ట్ చేయండి సార్, చెప్తాను. పోయిన ప్రభుత్వంలో ఈ పథకం లేదు సార్, ఈ ప్రభుత్వంలో వచ్చింది. ఎలా ఉంది? ఇదైతే బెనిఫిషియల్ అండి, అలానే కాదు ఎలా ఉందని చెప్పి చూస్తున్నాను అంతేగాని. ఇదైతే యూస్ఫుల్ అంటే జస్ట్ నేనైతే ఐఎమ్ ఎర్నింగ్ గుడ్, బట్ ఏంటంటే అసలు ఎలా ఉందో టేస్ట్ చూద్దామని చెప్పి వచ్చాను. బట్ పేదలకైతే ఉపయోగమేనండి. అది 5 రూపాయలకి భోజనం పెడుతుందంటే కష్టం, అదైతే మంచిదే. మంచిది. థ్యాంక్ యూ సార్. ఎక్కడి నుంచి వచ్చారన్నా? మాది 1 టౌన్ అండి, పంజాబ్ సెంటర్ మాది ఇల్లు. ఏం చేస్తారు? నేను ఆటో తోలుతా, కిరాయికి వచ్చా మామూలుగా. ఓకే. ఇప్పుడు 12:30గా భోజనం చేద్దాము అనుకున్నాను, భోజనం చేశాను, చాలా బాగుంది. 5 రూపాయలకి భోజనం అంటే మామూలు విషయం కాదు. ఒక ప్లేట్ భోజనం చేయాలంటే ఎలా అయితే 80 కానీ 100 కానీ కావాల్సిందే. 5 రూపాయలు టీ కూడా రాదు కదా. 5 రూపాయలు టీ లేదు ఈ రోజుల్లో. టీ తాగాలన్నా 10 రూపాయలు. అలాంటి 5 రూపాయలకి మంచి బియ్యం పెట్టి భోజనం పెట్టడం అంటే మామూలు విషయం కాదు. చాలా బాగుంది భోజనం అయితే. పెరుగు, పచ్చడి, సాంబారు, ఒక కూర, చాలా బాగుంది భోజనం అయితే. ఒక భోజనం అయితే నాకు సరిపోయింది, నా కడుపు తగ్గట్టు. ఒక 5 రూపాయలు పెడితే సరిపోయింది భోజనం. టీ తాగాలన్నా 10 రూపాయలు కావాల్సి వస్తుంది. తక్కువ టిఫిన్ చేద్దామైందా, టిఫిన్ చేస్తే 40 రూపాయలు అయింది. 2 ఇడ్లీ 2 బజ్జీ 40 అయింది. అలాంటిది 5 రూపాయలకి ఇంత మంచి భోజనం అంటే మామూలు విషయం కాదు. గత ప్రభుత్వం ఈ పథకాన్ని తీసేశారన్న, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు. దీని గురించి మీ స్పందన ఏంటి? మాకైతే చాలా ఆనందంగా ఉందండి, మాటగా మాట. ఎందుకంటే ఇంతకుముందు భోజనం చేయాలంటే 100 రూపాయలు కావాల్సి వచ్చేది. తక్కువని తన లాంగ్ కిరాయికి వెళ్ళినా సరే, ఎప్పుడైనా ఇంట్లో కొద్దిగా టైం లేట్ అయినా సరే. అంటే మీరు కిరాయికి వెళ్ళిన డబ్బులు భోజనంకి అయిపోయాయి. ఒక కిరాయికి వెళ్ళిన డబ్బులు 100 రూపాయలు భోజనానికి అయిపోయాయి. ఆ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం అంటే 5 రూపాయలు పెట్టి భోజనం చేయడం అంటే మామూలు విషయం అయితే కాదు.
చాలా నచ్చింది మాకైతే. ఇలా కొనసాగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? నేను కృష్ణ రాణిగారి తోట నుంచి అండి. 100% బెటర్ అండి. 5 రూపాయలకు భోజనం ఏమొచ్చింది? పొద్దున టిఫిన్ అయినా మధ్యాహ్నం భోజనం మాలాంటి పనులు చేసుకునే వాళ్ళకి ఇంకంతకన్నా బాగా ఉపయోగపడుతుందండి. బాగా 100% అండి. గత ప్రభుత్వం కావాలన్నా మళ్ళీ ఇంకో టోకెన్ తీస్తే మళ్ళీ ఇస్తున్నారు. ఎన్ని టోకెన్స్ కావాలంటే అన్ని ఇస్తారు. ఎన్ని కావాలంటే అక్కడ లైన్లో జనాన్ని బట్టే ఇస్తున్నారులేండి. ఎక్స్ట్రా బయట ఒకవేళ సరిపోలేదు అనుకుంటే ఇంకో టోకెన్ తీసుకున్నాం అనుకో ఎమ్మడే పెడుతున్నారు. కూర, పప్పు, ఒక కూర, పెరుగు బాగానే ఉంది, సాంబార్ బాగానే ఉంది. పొద్దున్న టిఫిన్ ఏమైనా చేశారు ఇక్కడ? టిఫిన్ మొన్నసారి వచ్చేళ్ళేవాళ్ళు, బాగానే ఉంది. మధ్యాహ్నం భోజనానికి మటుకు పనులు లేనప్పుడు 5 రూపాయలు పెట్టి తిండి వెళ్తున్నాం. రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. ఆదివారం ఉండదు అనుకోండి, మాకు పనులు లేనప్పుడు మేము కూడా వస్తున్నానే ఉంటాం. బాగానే ఉందంట ఈ పథకం? 100% బాగానే, 100% అండి. ఇంతకన్నా ఇంకా డబ్బు ఉన్నా కూడా 100 రూపాయలు పెట్టి బయట హోటల్లో తినాలంటే ఏడ తింటామండి. బయట టిఫిన్ చేయాలంటే 50 రూపాయలు లేని ఏది అవ్వట్లేదు ఒక్క మనిషికి. 50 మధ్యాహ్నం భోజనానికి 60-70 లేని చిన్న పార్సిల్ ఇస్తాడు 60 రూపాయలు అంటే. అంతకన్నా ఇంకా ఇస్తాడు. ఇప్పుడు చేతికి 5,000 ఇచ్చినా ఉపయోగం లేదండి, తాగి పడుకుంటారు. అది కాదుగా, మనిషికి ఫుడ్ పెడుతున్నారు, ఆకలి తీరుతున్నారు. అది గొప్పతనం అండి. మంచి నాయకుడు, మంచి ఆలోచనలు అండి. మంచి నాయకుడికి ఉన్న లక్షణాలు ఇవి. ఇంతకుముందు కూడా మేము వాటిలో పని చేసుకున్నారు, ఇదే టైంలో తినేవారు, చాలా హ్యాపీగా ఉండేవారు. ఒక పూట డ్యూటీ ఉన్నా లేకపోయినా వచ్చి తినేసి వెళ్ళేవారు. మళ్ళీ పరిపాలన వచ్చింది, మళ్ళీ అలాగే తింటున్నాను. మంచి నాయకుడు, మంచి పరిపాలన అండి ఇది నాకు తెలిసి. ఇప్పుడు చేతికి చాలా బాగుందండి, ఫుడ్ కూడా చాలా బాగుంది, నీట్గా ఇస్తున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రామలింగేశ్వర నగర్. ఎలా ఉంది ఇక్కడ? భోజనం బాగానే ఉంది, కానీ 1 గంట లోపల అయిపోయింది. నిన్న 30 గంటకి ఎంతమంది పెట్టారో మనకు తెలియదు. 9 దాకా వస్తూ ఉంటారు. అంటే మధ్యాహ్నం 400 మందికి పెడతారట భోజనం. ఏమి ఎన్ని వందలు మనకు తెలియదు, కానీ అంతకన్నా ఎక్కువ మంది వచ్చి ఉంటారు. ఏమన్నా ఎలా వస్తారు? అదే జనం, ఎప్పుడు అదే జనం ఉంటారు. 30 గంటకి అంతమంది ఎలా అయిపోతారు? పేద ప్రజలు 2 లైన్లు పట్టారా? డబల్ లైన్ పడితే డబల్ ఇచ్చారా టోకన్లు? లేదు కదా, ఒకటే టోకెన్ కా మనిషికి. ఒకటే లైన్ కదా, ఎప్పుడు కూడా అదే లైన్ అట్లానే ఉంటుంది, తగ్గదు ఎక్కదు. 30 గంటలు అయిపోయింది. మధ్యాహ్నం ఎక్కువ వచ్చారంటే ఎట్లా నమ్మాలి? లేదా 5 రూపాయలకి భోజనం అంటే పర్వాలేదు, కొద్దిగా కొద్దిగా ఎక్కువ పెట్టుకోవాలి, కొద్ది తగ్గిస్తున్నారు. మిల్స్ కూడా కొంచెం ఇంకొక 2 ముద్దలు ఎక్కువ వేస్తే సరిపోద్దాం. సరే అండి, థ్యాంక్ యూ అండి. ఓకేనా, ఎక్కడి నుంచి వచ్చారు? తాడేపల్లి, ఆటో నగర్. తాడేపల్లి. ఓకే ఓకే. ఏం చేస్తారన్న? ఆటో డ్రైవర్. ఓకే, ఎలా ఉంది? చూద్దామని వచ్చాను, చాలా బాగుంది ఫుడ్. 5 రూపాయల కంటే ఓకే అంటారా? ఓకే, చాలా బాగుంది. అసలు చూద్దాము ఎలా ఉందో, నేను ఫస్ట్ టైం రావటం, చాలా బాగుంది. అదే ఒక పులుసులాగా పెట్టారు, సాంబార్ వేసారు, పెరుగు వేసారు, బాగుంది. ఒకటి వేసారు, చాలా బాగుంది. ఇదేనన్న ఫస్ట్ టైం ఇంతమంది వచ్చారా? వచ్చి చూద్దామని వచ్చాను, ఇంకేమో అంటే పక్కనే కాబట్టి చాలా బాగుంది. రైస్ బాగుంది, చాలా బాగుంది. రైస్ బాగుంది, సాంబార్ బాగుంది. 5 రూపాయలకి ఏమొస్తుందండి? 5 రూపాయలకి అసలు ముందు కడుపు నిండుతుంది, చాలు. పేదవాళ్ళ కడుపు అయితే నిండుతుంది. అది చూద్దామని వచ్చే వాస్తవంగా చాలా బాగుంది. ఈ గవర్నమెంట్ తీసుకున్న ఈ స్టెప్ బాగుందంట. చాలా బాగుంది, చాలా మంచి పద్ధతి ఇది. చాలా మంది దొరక్క వెళ్ళి 70-100 రూపాయలు తినలేక అడుక్కునే వాళ్ళకి చాలా ఉపయోగం కదా ఇది. 5 రూపాయల కంటే ఏమొస్తుంది? ఇంత జగన్ ప్రభుత్వం ఈ అన్న క్యాంటీన్ మూసేశారు, దాని గురించి చాలా బెటర్, పెట్టడం చాలా మంచిది. జగన్ ప్రభుత్వంలో ఏముంది, అంతా అన్యాయం. తెలిసిందే కదా, మళ్ళీ చెప్తే ఇంకేముంది, అందరూ తెలిసిందే కదా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. చెప్పండి అన్న. నాకైతే ఫుడ్ నచ్చింది సార్. నేను 2 సార్లు తిన్నా. కర్రీ బాగుందా, పచ్చడి ఉన్నాయి, పెరుగు ఉందా, 5 రూపాయలకే బాగుందా ఫుడ్. అదే 2 సార్లు కంటే 2 టోకెన్లా? 2 టోకెన్ తీసుకున్నా సార్. ఎక్కడ నుంచి వచ్చారు? ఒడిశా నుంచి. ఏం చేస్తారు? జాబ్ చేస్తాం, హోటల్. కర్రీ పెయింట్ అన్ని చేస్తూ ఉంటాం, కానీ కర్రీ అయితే బాగుంది సార్. ఎలా ఉంది? మీరు వండుకున్నట్టు ఉందా? బాగానే ఉంది, మాట ఒకటి ఇంకా బాగుంటాయి. చెప్పండి, ఏం చేస్తారు మీరు? నేను ఆటో డ్రైవర్ అండి. ఎలా ఉంది? బాగా ఫుడ్ బాగానే ఉంది. 5 రూపాయలకి మాత్రం భోజనం పెడతానంటే నెంబర్ 1. అందుకు నాకు అవసరంగా ఉంది. 5 రూపాయలకి టిఫిన్ రాదు, ఏం రాదు. ఒక టిఫిన్ చేయాలంటే 40 రూపాయలు అట్టు. సింగిల్ టీ కూడా రాదు కదండి? సింగిల్ టీ కూడా రాదు, మీరు చెప్పినట్టు 10 రూపాయలు అయిపోయింది. అంటే 5 రూపాయలకి పెరుగు, పచ్చడి, కూర, సాంబారు ప్రశస్తంగా ఉంది. ఎందుకంటే ఇంకేం కావాలి? పేదవాడికి కూడా చాలా బాగుంది. బాగుంది. పేదవాడికి ఎందుకన్నా ఇంకేం కావాలి? వాడు డబ్బు ఇచ్చిన రావడం టయానికి కరెక్ట్. నేను ఆర్డర్ వేసుకుని టయానికి వచ్చా, కరెక్ట్గా ఆకలి అవుతుంది, కనపడింది, ఉచితానికి.
అది అన్ని విధాలు బాగుందంట నాకైతే తృప్తిగా ఉంది. సార్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మాది మైలవరం అండి. మైలవరం పని మీద వచ్చారు ఇక్కడికి? మా వైఫ్ని హాస్పిటల్లో చూపించుకుందామని వచ్చాను. ఎలా ఉంది సార్, ఇంతమంది వచ్చారు అన్న క్యాంటీన్కి? అంటే ఇదివరకు నేను కొంచెం అటెండర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేసేవాడిని, అంటే అవుట్ సోర్సింగ్. ఫుడ్ విషయంలో క్యారేజ్ తెచ్చుకునేవాడిని కాదు. టీడీపీ గవర్నమెంట్లోనే అప్పుడు జాయిన్ అయ్యాను నేను. అందులో జాయిన్ అయితే అప్పుడు క్యారేజ్ తీసుకురావాలన్నా కానీ ఇబ్బంది. 10,350 రూపాయలు పర్ మంత్ అకౌంట్కి వచ్చేది. ఇంకా ఇంటికాడ అది కొంచెం ఇబ్బంది. దానికి తోడు ట్రావెల్ ఎక్స్పెన్స్ ఇవన్నీ ఎక్కువ ఉండేవి. ఫుడ్ అప్పట్లోనే ఇది పెట్టడం వలన నేను డైలీ అన్న క్యాంటీన్లోనే తినేవాడిని. ఇంతకుముందు లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్లోనే అన్న క్యాంటీన్లోనే రెగ్యులర్గా ఎక్కడ హనుమాన్పేట ఉంది కదా, హనుమాన్పేట దగ్గరలో ఉండేది, అక్కడ తినేవాడిని. అప్పుడు కూడా ఇదే క్వాలిటీ, ఇదే సేమ్ బాగుండేది. ఇప్పుడు కూడా సేమ్ అదే. తర్వాత వచ్చిన గవర్నమెంట్ తీసేసింది కదా, దాని గురించి స్పందన? కాకపోతే అది కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉండింది, అది నీకు నచ్చలేదు. వైఎస్ఆర్ క్యాంటీన్ అని రన్ చేస్తున్నా కానీ బాగుండేది, ఇంకా మంచిగా రెస్పాన్స్ ఉండేది అతనికి. కాకపోతే మరి ఆయన ఎలా ఉందో ఏమో తెలియదు కానీ తీసేశారు. తర్వాత వాటిని సచివాలయాలు చేయటం ఇవన్నీ రకరకాలుగా వాడారు. దీన్ని అన్న క్యాంటీన్గా చూడటం చాలా సంతోషం. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది సార్? బాగుందా? ఈ పథకం ఉపయోగపడుతుందా మీకు? బాగానే ఉంది, అందరికీ ఉపయోగపడుతుంది. అలాంటి వాళ్ళు చాలా మందికి ఉపయోగపడుతుంది. ఓకే సార్, ఎలా ఉంది సార్ చెప్పండి? బాగుందా? అలాగే పేద ప్రజలకు ఉపయోగపడింది అయితే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గుడివాడ నుంచి. ఎలా ఉంది అన్న ఇక్కడ ఫుడ్? ఎలా ఉంది? రైస్ బాగా. పాత ప్రభుత్వంలో ఇది లేదు అన్నా క్యాంటీన్ అనేది, ఇప్పుడు వచ్చింది కదా, ఇది ఎలా ఉందండి? పేదలకు ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది. ఓకే అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది మైలవరం అన్న. మైలవరం నుంచి వచ్చారు. విజయవాడ పని నుండి వచ్చారా? హాస్పిటల్ పని మీద వచ్చారు. ఓకే, ఎలా ఉంది సార్ ఇది అన్నా క్యాంటీన్? బాగుందండి. క్వాలిటీ బాగుందా? క్వాలిటీ బాగుంది సార్. ఓకే, గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ బ్యాన్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మొదలు పెట్టారు. పదవిలో ఉన్నా కానీ వాళ్ళు భోజనం పెట్టలేదండి. పదవిలో లేకపోయినా కానీ అప్పుడు భోజనం పెట్టారు, ఇప్పుడు భోజనం పెడుతున్నారండి. బాగుందంట అయితే పేదవారికి మంచి ఉపయోగపడే. ఇది ఉపయోగపడుతుంది అందరికి.